ఈ పునరుత్థాన ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డని దేవుడి నిండాలుగా దీవించి ఆశీర్వదించిన గాక. ఈ పరిశుద్ధ దినమునకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుతున్నాం. యెహోవా తమ మార్గము ఏర్పరచుకొనుట నరుల వశములో లేదనియు, మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేను ఎరుగుదును. ఈ మాటని బట్టి దేవుని నామాన్ని నేను గనపరుస్తున్నాను. అందరూ కూడా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మిక్కిలి ప్రియులారా, ఈ లేఖనము చాలా అర్థముతో కూడినటువంటి వాక్యము. అందరూ కూడా గమనించండి. ఇర్మియా అనేటువంటి ఒక భక్తుడు మరి దేవునితో ఈ మాట చెప్తా ఉన్నాడు. యెహోవా తమ మార్గము నేర్పరచుకున్నట నరుల వశములో లేదనియు, మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గంలో ప్రవర్తించుట వారి వశంలో లేదని నేను ఎరుగుదును. ఇది అంటే మనము ప్రయత్నం చేస్తా, వీఆర్ ట్రై అవర్ బెస్ట్ టు లివ్ ఇన్ గుడ్ ఇన్ డైరెక్షన్ ఆర్ కండిషన్. మంచిగా జీవించాలని, మంచిగా ప్రవర్తించాలని మనం అనుకుంటాం. వీఆర్ లిటరల్లీ థింకింగ్ దట్. ఇక్కడ ఓ లార్డ్, ఐ నో దట్ ద వే ఆఫ్ మ్యాన్ ఈజ్ నాట్ ఇన్ హిమ్సెల్ఫ్, ఇట్ ఈస్ నాట్ ఇన్ మ్యాన్ దట్ వాకెత్ టు డైరెక్ట్ హిజ్ స్టెప్స్. మనము నడవడం అనేది, లేకపోతే దేవుని సన్నిధిలో నడవడం అనేది, క్రమంగా నడవడం అనేది మన వశంలో లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట నేను చెప్తాను. నేను వెన్ ఐ వాజ్ ఇన్ స్టడీయింగ్ ఇన్ 10th క్లాస్, మరి 10వ తరగతి నేను చదువుతున్నప్పుడు ఒక పాఠములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఆ మాట మీకు చెప్పాలని నేను ఆశ కలిగి ఉన్నా. ఒక వ్యక్తి ఇంటి దగ్గర నుంచి అతనికి ఎక్కువగా మరి కోఆపరేషన్, లేకపోతే అతని ఇంట్లో ఎక్కువగా సమయం గడిపే వ్యక్తి కాదు, చాలా లోకంలో ఉండే వ్యక్తి. అయితే అతను ఎక్కువగా సమయాన్ని ఇంట్లో గడపకుండా, తల్లిదండ్రులతో గడపకుండా బయట గడిపేవాడు. బయట తిని తాగు లేకపోతే స్నేహితులతో ఉండేవాడు. అందరూ కూడా గమనించాలి. ఆ విధంగా ఇంకా మాట చెప్పాలంటే దొంగతనాలు కూడా చేసేవాడు. చాలా చోట్ల అనేకుల్ని తిట్టేవాడు, కొట్టేవాడు. ఈ చీటింగ్, దొంగతనాలు చేసేవాడు. ఎందుకు దొంగతనాలు చేసేవాడంటే, నేను అది చదివిన విషయం చెప్తున్నా. ఎందుకు దొంగతనాలు చేసేవాడంటే, పోలీసు వాళ్ళు వచ్చి ఆయన పట్టుకొని తీసుకుని వెళ్ళి జైల్లో పెడితే కనీసం జైల్లో అన్నా ఏం దొరుకుతుంది అతనికి చెప్పండి? 3 పూట్ల ఆహారం దొరుకుతుందని ఆలోచన కలిగి అట్లా దొంగతనాలు చేసేవాడు, తప్పు చేసేవాడు, ఇతరుని ద్వేషించేవాడు. ఆ విధంగా తన జీవితం గడుస్తూ ఉన్నది. ఇట్ ఈస్ గోయింగ్ ఆన్, ఇట్స్ మూవింగ్ అరౌండ్, జరుగుతూ ఉంది. వన్ ఫైన్ నైట్, ఒక రాత్రికాల సమయంలో అతను ఒక దారిలో నడుచుకుంటూ వస్తుంటే ఆ పక్కంటి చర్చి ఉంది. ఇట్లాగే మనలాంటి ఒక చర్చి ఉందంట. నైట్, రాత్రికాల సమయం కాబట్టి ఆ చర్చి తలుపులు తీసుంటే ఆ చర్చి తలుపుల్లో నుంచి బయటికి లైట్లు వస్తూ ఉన్నాయి. అంటే లైటింగ్ వెలుగు వస్తూ ఉన్నది. చక్కని వెలుగు వస్తుంటే ఆ దగ్గరికి వెళ్ళాడు. అక్కడి నుంచి చక్కని మ్యూజిక్ వస్తూ ఉంది, చక్కని పాటలు పాడుతూ ఉన్నారు. మ్యూజిక్ వస్తూ ఉంది, పాటలు పాడుతుంటే అతను అంతకుముందు అంటే అతను చేసినటువంటి జీవితంలో ఏదైతే సమస్యలు అతను ఎదుర్కొన్నాడో అన్నిటికీ అక్కడ జవాబు దొరకబోతుంది అనే మాట అక్కడ రాయబడుతుందంట. మన జీవితంలో నెమ్మదిచ్చే స్థితి రాబోతుంది. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు. అయితే ఇలాంటి ఒక పాట వస్తూ ఉంది. ఆ పాట విని అతను దగ్గరికి వెళ్ళాడు. ఏమైనా చేస్తాడంట, కథ మొత్తం మారుస్తాడంట అని దగ్గరికి వెళ్ళాడు. అక్కడ లోపల నుంచి పాస్టర్ గారు వాక్యం చెప్తా ఉన్నాడు.
ఇప్పుడే ఎవరైనా సరే మీ జీవితంలో మార్పు చెందాలంటే మీరున్న చోట మోకరించండి, లేదా మీరున్న చోట తలవంచండి, దేవునికి మీ జీవితాన్ని అప్పగించండి అని చెప్తా ఉన్నాడంట. ఈయన తన చెప్పులు కాళ్ళ నుంచి చెప్పులు విడిచి నుంచొని ప్రభువా నన్ను అంగీకరించమని ప్రార్థన చేస్తున్న సమయంలో ఒక పోలీసు ఆయన వచ్చాడంట. వచ్చి పట్టుకొని తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్లో పెడితే పోలీసు వాళ్ళు ఆయన జైల్లో వేసేసారు. ఎంతమందికి మీకు కథ అర్థమైంది? ఎంతమందికి అర్థమైందమ్మా? కథ మొత్తం దేవుడు ఏం చేస్తాడు? కథ మొత్తం మారుస్తాడు. ఆయన తప్పు చేసి జైలుకి వెళ్ళాలనుకున్నప్పుడేమో అతన్ని ఎవరు పట్టుకోవాలా? అతను యథార్థంగా దేవుని సన్నిధిలో ఉండాలి, దేవునికి తన హృదయాన్ని ఇస్తున్నాను అన్న సమయంలో ఏమైంది? పోలీసు వాళ్ళు వచ్చి దాన్ని పట్టుకెళ్ళి జైల్లో పెడతారేమో అని ఎన్నో దొంగతనాలు చేశాడు. బట్ దట్ టైమ్ కిడ్ నాట్ హ్యాపెన్స్. అది అప్పుడు జరగలేదు. లేఖనం మనం మళ్ళీ చదువుతున్నాం. అందరూ చదవండి రైట్. మళ్ళీ ఒకసారి నాతో చదవండి. యెహోవా తమ మార్గం చెప్పండి, నా చదవండి. తమ మార్గమును నేర్పరచుకున్నటకు నరుల వశములో లేదనియు మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గమును ప్రవర్తించుట. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఇట్ ఇస్ నాట్ యూ డిసైడెడ్ ఫర్ యువర్ లైఫ్. యూ కుడ్ నాట్ సెట్ రైట్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని నీవు మార్చుకోవడానికి నీకు అవకాశం లేదు. ఇట్ ఇస్ నాట్ బై మీ వాట్ ఐఎమ్ షేరింగ్. నేను చెప్పట్లేదు ఇక్కడ. ఎవరు చెప్తున్నారు ఇక్కడ? లేఖనం తమ మార్గము నేర్పరచుకున్నట నరుల వశములో లేదనియు మనుషులు తమ ప్రవర్తనను యందు సన్మార్గమును ప్రవర్తించుట వారి వశములో లేదని నేను ఎరుగుతున్నా అంటాడు. హౌ గ్రేట్! మనము ఏ విధంగా ఉన్నాం? మన జీవితం ఏ విధంగా ఉన్నది? సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు ఆమె, పోయేటప్పుడు కొని పోవు. పోతున్న వారిని నీవు చూచటలేదా? పోతున్న వారిని నీవు బ్రతికి ఉన్న మాటమే కాదా? బ్రతికి ఉన్న నీకు వారు కాదా? జీవితం విలువైనది కీర్తన 17:5 Psalm chapter 17 verse 5. Psalm chapter 17 verse 5. కీర్తనలు 17:5. ఒకవేళ మీరు తీసుకునే లోపల ఓపిక లేకపోతే కనుక స్క్రీన్ మీద చదవండి. నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను. నాకు కాలు జారలేదు. కొన్నిసార్లు మన కాలు జారుతా ఉంటుంది. బికాస్ వీఆర్ అగెనిస్ట్ ఆర్ వీఆర్ వెరీ మచ్ అగెనిస్ట్ టు ద లార్డ్. దేవునికి మనము వ్యతిరేకంగా ఉన్న సందర్భాన్ని బట్టి దేవుడు ఆ మాట తెలియజేస్తున్నాడు. 37వ కీర్తన 23వ వచనంలో ఈ విధంగా వ్రాయబడినది. 37వ కీర్తన 23వ వచనం ఈ విధంగా వ్రాయబడినది. ఇంత చక్కని మాట ప్రేరా, నీ ప్రవర్తన యెహోవా చేతనే స్థిరపరచబడిను. వాని ప్రవర్తన చూసి ఆయన he will be rejoiced. The steps of a good man are ordered by the Lord, and he delighteth in his way. తన మార్గములో అతను సంతోషంగా ఉంటాడు, ముందుకు వెళ్తాడు. మనము సరిచేయబడటానికి దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు ప్లేరా. 119వ కీర్తన 116వ వచనంలో ఈ విధంగా వ్రాయబడినది. 119వ కీర్తన 116వ వచనం.
అబ్బా ఎంత చక్కని మాట పిల్లారా. 116 వచ్చిన నేను బ్రతుకుట చదరా ఆదుకోవాలి. నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకొనుము. నా ఆశ ఏమైపోదు, భంగమై నేను సిగ్గునందక ఎందునుగాక. దేవుడు మనల్ని తన చిత్తానుసారముగా నడిపిస్తా ఉన్నాడు. He want to lead us according to his will. ఆయన చిత్త ప్రకారముగా మనము సరి చేయబడటానికి దేవుడు మనకి అనుమతి అనుగ్రహించాడు కదా. We must obey or completely surrender to the Lord. దేవునికి విధేయత చూపించాలి. నేనేదో ఒకసారి వస్తున్నాను కదా, లేదా 2 సార్లు వచ్చాను కదా, పర్వాలేదు కదా, నథింగ్. ఇట్ ఈస్ నాట్ యువర్ ఒపీనియన్, గాడ్ ఎక్స్పెక్టింగ్. సామెతలు 16:1 ఈ విధంగా వ్రాయబడినది. సామెతలు 16 అధ్యాయము 1వ వచనంలో హృదయాలోచనలు మనుషుని వశము, చక్కని పద్ధతులు ఇచ్చిన యెహోవా వలన కలుగునంటాడు. హౌ గ్రేట్! ఎంత చక్కని మాట ఇదండి. ద ప్రిపరేషన్స్ ఆఫ్ ద హార్ట్ ఈస్ మేడ్ అండ్ ద ఆన్సర్ ఆఫ్ ద టంగ్ ఈస్ ఫ్రమ్ ద లార్డ్. మన వశములో లేదు, దేవుని చిత్తములో ఉన్నది. వాట్ ఎవర్ యు డూ ఇట్ ఈస్ బై గాడ్. దేవుని చేత జరుగుతూ ఉన్నది. వి మస్ట్ బి వెరీ మచ్ టర్న్ టు ద లార్డ్. దేవుని వైపు తిరగాలి. ట్రస్ట్ ఇన్ ద లార్డ్. దేవుని మీద నమ్మకం ఉంచాలి. ఇట్స్ నాట్ బై బిహాఫ్ ఆఫ్ ఎనీబడి. 20వ సామెతల గ్రంథము 24వ వచనం. 20వ సామెతల గ్రంథము 24వ వచనం చదవరా. తనకు సంభవి చదవరా. కరెక్ట్. ఒకని నడతలు యెహోవా. కరెక్టరా? చదవమ్మా. ఎట్లా తెలుసుకుంటాడు? హౌ ఇట్ విల్ బికమ్ కదండి. మ్యాన్స్ గోయింగ్ ఆర్ ఆఫ్ ద లార్డ్. హౌ కెన్ ఎ మ్యాన్ దెన్ అండర్స్టాండ్ హిస్ ఓన్ వే? బైబిల్ గ్రంథం చెప్తుంది, ఒకరి ఎదుట సరైనదిగా నడుచు మార్గం కలదు, తదుకది ఎక్కడికి దారి తీస్తుంది? మరణమునకు దారి తీస్తారు. ఎంతకుముందు అదే చూసా. మరణము రుచి చూడని నరుడు ఈ లోకంలో లేడు. We must be very alert. Man's going కదండి. ఒకరి నడతలు యెహోవా వశము, తనకు సంభవించబోవునది ఒకడు ఎట్లు తెలుసుకోగలడు? హౌ కెన్ హీ అండర్స్టాండ్? మనం సరి చేయబడటానికి దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు. జడ్జెస్ 20:28. న్యాయాధిపతులు 20వ అధ్యాయము 28వ వచనం. జడ్జెస్ 20:28. న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయము 28వ వచనం. కరెక్ట్. అహరోను మనమడును ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు ఆ దినములో దాని ఎదుట నిలిచివాడు. ఇశ్రాయేలు మరలా మా సహోదరుడు బెన్యామీనులతో యుద్ధమునకు పోదుమా మానుదుమా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా వెళ్ళుడి, రేపు నీ చేతికి వారిని అప్పగించదని సెలవిచ్చాడు. ఆమె చెప్పండి హల్లెలూయా. We must enquire with God whatever you are going to do. నువ్వేమి చేయబోతున్నావో ముందేం చేయాలి? దేవుని దగ్గర ప్రతిదీ అడగాలి, ప్రార్థన చేయాలి. ప్రభా నేను ఇది చేయాలా వద్దా? Is it can I do? God will answer your prayer. చెప్పండి, నువ్వు వెళ్ళు. యెహోవా చెప్తున్నాడు, వెళ్ళుడి, రేపు నీ చేతికి వారిని అప్పగించదని సెలవిచ్చాను. 1 శామ్యూయల్ 23:2. 1వ సమూయేలు 23వ అధ్యాయము 2వ వచనం. ఆయన కూడా ఎంక్వైరీ చేస్తున్నాడు. అంతటా దావీదు చేయగా యెహోవా అబ్బా చూడండి ప్రేర. అంతటా దావీదు నేను వెళ్ళి ఈ ఫిలిష్తీయులను హతము చేయుదురా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా వెళ్ళు,
నీవు వెళ్ళి ఫిలిష్తీయుల హతము చేసి కేయిలాను రక్షించమని దావీదునకు చెప్పాడు. ఇట్లా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆలోచన మనం సరి చేయబడటానికి దేవుడు తన కృపను మనకు అనుమతిస్తున్నాడు. మనం వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి రైట్. ఇంకొక మాట కూడా మనం చూస్తున్నాం. అక్కడే కింద చదవరా, ఇంకొక 3వ వచ్చి చదవరా. వారికి భయముగా ఉన్నది. వారు ఏం చేశారు? దేవుని దగ్గర ఎంక్వైరీ చేసిన సందర్భాన్ని మనం చూడగలుగుతున్నాం. ప్లారా చదవరు, ఇంకొక మాట చూడండి. అనగా చాలు గమనించండి. ప్రతిసారి కూడా దావీదు దేవుని దగ్గర ఎంక్వైరీ చేస్తున్నాడు, విచారణ చేస్తున్నాడు. ప్రభా, నేను ఈ పని చేయాల వద్దా, ఈ పని చేయాల వద్దా అని. 1వ దినవృత్తాంతాల గ్రంథము 29:18 విధంగా రాయబడినది. ఫస్ట్ క్రానికల్ 1వ దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 1వ వచనం 18వ వచనంలో 29:18 నా పితరుల దేవా, నీ జనులు హృదయపూర్వకముగా సంకల్పించిన ఈ ఉద్దేశము నిత్యము కాపాడుము, అనుకూలపరచమంటున్నాడు. మన జీవితంలో దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి దేవుని దగ్గర ఆయన ఎంక్వైరీ చేస్తున్నాడు. ఎజ్రా 8:21 ఎజ్రా గ్రంథము దానికి ముందే ఉంటుంది. ముందుకెళ్ళండి ఇంకా కొంచెం. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 21 చదవరా. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మను మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికి మా ఆస్తికి శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకలకు అహావా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించింది. ఇది ఇట్ ఇస్ నాట్ బిలాంగ్స్ టు ఎనీబడి బట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద లార్డ్. దేవుని దగ్గర అది సమాధానముగా సమకూడి జరుగుతుందనే విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నట్టారా. దేవుడు ఎవరికి అన్యాయసరి కాడు. విల్ బి ఆన్సరింగ్ ఎవ్రీబడి. ప్రతి వారికి ఆయన జవాబు దయచేసే వ్యక్తి. ఇంకా నా దగ్గర 2 మాటలు ఉన్నాయి. 3 మాటలు మీరు చూడండి. 51వ కీర్తన 12వ వచనం. 51వ కీర్తన 12వ వచనం. కీర్తన 51:12 త్వరగా. చదవండి. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలుగచేసి నన్ను దృఢపరచమంటాడు. దేవుని దగ్గర మనం అడగాలి. మన ఆలోచనలు లేవు. ప్రభా, రక్షించుటకు లేకపోతే పడవేయడానికి పాడు చేయడానికి అన్ని కూడా దేవుని చిత్తమే. నీ రక్షణానందమును నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలిగి చేసి నన్ను దృఢపరచమంటాడు. సామెతలు 3:5 సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం. కొన్నిసార్లు మనము ఈ వాక్యానికి ఎవరు కూడా అతీతులు కారు. 3వ అధ్యాయం 5వ వచనం అంటాడు, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకునగా పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును గొప్పకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను. నేను జ్ఞాని కదని నీవు అనుకునవద్దు. ఐఎమ్ వెల్ ఎనఫ్, ఐఎమ్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ టు డూ, ఐఎమ్ పర్ఫెక్ట్. నోబడీ కెనాట్ పర్ఫెక్ట్. నీవు జ్ఞానివి కదని నీవు అనుకోకూడదు. యు మస్ట్ ట్రస్ట్ ఇన్ గాడ్. దేవుని విశ్వాసం ఉంచాలి. అక్కడే మనం చూస్తున్నాం కదా 4:3 కూడా ఒక మాట చూడండి. 4వ అధ్యాయము, నా తండ్రికి నేను కుమారుడిగా ఉంటిని. చూడండి పేరు. కొన్నిసార్లు మనం తల్లిదండ్రులుగా పిల్లలు కొన్నిసార్లు మనం చేస్తామంటే, వాడు అటు వెళ్ళాడు సార్, ఇటు వెళ్ళాడు సార్, ప్రార్థనకు రాలేదేమోదంటే అక్కడికి వెళ్ళాడేమో. నథింగ్. యూ షుడ్ నాట్ గివ్ దమ్ ఫ్రీడమ్. అలాంటి స్వతంత్రం వారికి ఇవ్వకూడదు. దేవుని చిత్తానికి లోపడటానికి మాత్రమే వారిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. లాస్ట్ అండ్ ఫైనల్ 16:9 రాయబడిన మాట చూస్తున్నాం. అక్కడే 16:9 రైట్. ఒక్కడు తాను చేయబోనది హృదయంలో యోచించుకొనును. రైట్. ఏ మ్యాన్స్ హార్ట్
deviseth his way, but the Lord directed his steps. ఒకడు తాను చేయబోనది హృదయంలో యోచించుకునను, యెహోవా వాని నడతను స్థిరపరచును. లేరా ఈ ఉదయకాల సమయంలో మనకేం అర్థమైంది? దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు? మనం ఏ విధంగా దేవుని సన్నిధిలో సరి చేయబడటానికి దేవుడు మనల్ని ఎంకరేజ్ చేస్తున్నాడు కదా. మొట్టమొదటిగా మనం చదివాం ఇర్మీయా గ్రంథము 10వ అధ్యాయము 23వ వచనంలో మనం చూసాం కదా. ఏమన్నాడు అక్కడ? 10వ అధ్యాయం 23 ఏమన్నాడు? యెహోవా తమ మార్గమును నేర్పరచుకుంటే నరుల వశములో లేదనియు, మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గమును ప్రవర్తించడం వారి వశములో లేదనియు ఏం చేశాను? నేను ఎరుగుతును. నీకై నీవు అనుకుంటావు, ఎవరికై వారు నేను మంచిగా వెళ్తున్నానులే అనుకోవచ్చు. దాదాపుగా మనకు తెలుసు మరి ఆ ట్విన్ టవర్స్ని మరి ఆ కోలుగొట్టినప్పుడు కొంతమంది తీవ్రవాదులు ఆ విమానాన్ని హైజాక్ చేసి ఆ విమానాన్ని తీసుకెళ్ళి ఏం చేశారు? ఆ ట్విన్ టవర్స్ వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ మీద దాడి చేశారు. మరి ఏం చేస్తున్నప్పుడు తెలియదు, కొన్ని వేల మంది ఆ రోజున చనిపోయారు. ఎవరైతే వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేశాడో వాడు కూడా చనిపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. మనం సరి చేసుకోవడానికి దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు కదా. అందరూ ఒకసారి చదువు. తమ మార్గం ఏర్పరచుకున్న నరుల వశంలో లేదని, మనుషులు తమ ప్రవర్తన ఎందు సన్మార్గం ప్రవర్తించిన వారి వశంలో లేదని. నీవు వెళ్ళి నడిచే మార్గము, వాట్ ఎవర్ యు ఆర్ గోయింగ్ ద వే, ఇట్ విల్ లీడ్ ఇట్ టు ద డెత్. నీ వెళ్ళే మార్గము మరణానికి దారితీస్తుందని జ్ఞాపకం చేసుకో. అందరి కళ్ళు మూసుకున్నట్లయితే, తల ఉంచినట్లయితే ప్రార్థన చేస్తాం. ఎస్ లార్డ్, హల్లెలూయా, థ్యాంక్ యూ ఫాదర్, హల్లెలూయా. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధించబడిన మీదట నేను వర్ణమై ఆరెదను. నేను వెళ్ళే నా యేసుకే తెలియును. ప్రేమగల తండ్రి, చక్కని లేఖనము మీరు మా ముందుంచారు. 8వ గ్రంథం 10వ అధ్యాయం అయ్యా లేఖనంలో మేము 23వ వచనం మేము చూస్తున్నప్పుడు నరుల వశంలో లేదని మీరు చెప్పారు. తమ మార్గం ఏర్పరచుకోవడం మా ఉద్దేశంలో లేదు. నీవే ఒక నడతను స్థిరపరిచే దేవుడివి కనుక నీ యందు విశ్వాసం ఉండాలి. ఎప్పుడు? ప్రతి వారం, ప్రతిరోజు, ప్రతి దినము, ప్రతి గంట నీకు లోబడి ఉండాలి. దెన్ యూ విల్ బి ఎస్టాబ్లిషర్స్. ఆ విధంగా మీరు మమ్మల్ని స్థిరపరచబోతున్నందుకు కొందరు తెలియజేస్తాం. ఈ పునరుద్ధాన ఉదయకాల శ్రమంతుని సాధించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. మరొకసారి ఈ పరిశుద్ధ పునరుద్ధాన శ్రమములు మీ అందరూ కలగాలని కోరుకుంటున్నాను. దేవుడు మనందరి నాలుగా దీవించి ఆశీర్వదించను గాక. మనందరం కూడా బల్ల